సక్సెస్ తీసుకోవాలంటే మనకు జనరల్గా ఏ మైండ్ సెట్ ఉండాలి అనే దాని గురించి ఈరోజు కంప్లీట్గా తెలుసుకుందాం. ఈరోజు మనం రిచ్చా పూరా అనేది మనం ఉండే ఫైనాన్షియల్ కండిషన్స్ని బట్టి కాదు, అసలు ఆ రిచ్ అనేది పూర్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది, ఎలాంటి మైండ్ సెట్ ఉన్న వాళ్ళు ఏ విధంగా వస్తారు, వాళ్ళ లైఫ్ అనేది ఏ విధంగా ఉంటుంది అనే దాని గురించి ఈరోజు కంప్లీట్గా తెలుసుకుందాం. జనరల్గా మన మైండ్ సెట్ని బట్టి మనం రిచ్చా పూరా అనేది డిసైడ్ అవ్వచ్చు. అది ఏ విధంగా? పూర్ మైండ్ సెట్, రిచ్ మైండ్ సెట్, వాట్ కైండ్ ఆఫ్ మైండ్ సెట్ డూ యూ హ్యావ్? జనరల్గా మనం ఏ మైండ్ సెట్ని కలిగి ఉన్నాం? మనం పూర్లో ఉన్నామా, రిచ్లో ఉన్నామా? మన ఆలోచన విధానం అనేది పూర్గా ఉంటే, మనం చేసే పనులు అనేవి పూర్గా ఉంటే జనరల్గా వాళ్ళు ఎప్పటికీ పూర్లోనే ఉంటారు. కానీ మనం రిచ్గా ఆలోచించి ఆ రిచ్గా అవ్వాలంటే ఏ విధంగా మనం ముందుకెళ్ళాలి అనే దాని గురించి మన మైండ్ సెట్ అనేది మనం చేంజ్ చేసుకోగలిగితే పూర్లో ఉన్న వాళ్ళమైనా కూడా రిచ్లోకి వెళ్ళే అవకాశం ఉంటుంది. లేదంటే నా మైండ్ సెట్ ఇంతే, నేను ఇంతే, నాకున్నదే నాకు చాలా అనుకుంటే ఎప్పటికీ పూర్లోనే ఉంటాం. ఇప్పటికైనా కూడా ఈరోజు మన సక్సెస్ అయిన పీపుల్స్లో నుంచి 10 కీ పాయింట్స్ని తీసుకొచ్చి మన మైండ్ సెట్ అనేది ఇప్పటివరకు ఏ విధంగా ఉంది, ఇప్పటి నుంచి అయినా మన మైండ్ సెట్ చేంజ్ చేసుకోగలిగితే మన లైఫ్ అనేది ఏ విధంగా చేంజ్ చేసుకోవచ్చు అనే దాని గురించి ఈరోజు మనకి పూర్ వర్సెస్ రిచ్ మైండ్ సెట్ అనేది క్లాస్ చెప్పుకుంటున్నాం. ఎందుకోసం అంటే జనరల్గా మనం అందరం కూడా మనం చేసేదే కరెక్ట్ అనుకుంటాం, కానీ అది మిస్టేక్ అని మనకు కూడా తెలీదు. కానీ దాని దాకా వచ్చినప్పుడే దాని రిజల్ట్ వచ్చినాకే మనకు అది అర్థమవుతుంది, అది కరెక్టా రాంగా అనేది. ఇప్పటికైనా మనం పూర్ మైండ్ సెట్లో ఉంటే రిచ్ మైండ్ సెట్లోకి మారేదానికి ట్రై చేద్దాం. దాని గురించి కంప్లీట్గా తెలుసుకుందాం. ఇక్కడ మనం చూస్తే పూర్ మైండ్ సెట్ వర్సెస్ రిచ్ మైండ్ సెట్. అందులో ఫస్ట్ పాయింట్, పూర్ మైండ్ సెట్ ఉండే వ్యక్తుల ఆలోచన విధానం ఏ విధంగా ఉంటుంది? మన ఫ్యామిలీ గురించి, మన ఫైనాన్షియల్ కండిషన్స్ గురించి, మన పిల్లల గురించి మనం ఆలోచించుకుంటే మనం గొప్ప వాళ్ళం అవుతాం. ఎందుకంటే మన గురించి మనం ఆలోచించుకున్నప్పుడు, సరే ఇప్పుడు ఈ పొజిషన్లో ఉన్నాం, ఇలా చేస్తే మన లైఫ్ బాగుంటుంది, మన పిల్లల లైఫ్ బాగుంటుంది అని డిస్కషన్ చేసుకుంటే మనం ముందుకు వెళ్తాం. అలా కాకుండా ఇప్పుడు పక్క వాళ్ళ ఆలోచనలు కానీ, ఇప్పుడు రోడ్డు మీద వెళ్తున్నా కూడా ఎవరినన్నా చూసి పక్కన మాట్లాడుకోవడం, లేకపోతే మనం ఏదన్నా బయట కూర్చున్నప్పుడైనా, లేకుంటే బయట కలిసినప్పుడైనా కూడా అక్కడ ఉండే ఇద్దరు వ్యక్తుల గురించి మన గురించి మనం మాట్లాడుకుంటే ఓకే. ఎందుకంటే ఇద్దరు కలిసి మాట్లాడుకుంటే కష్ట సుఖాలు పంచుకోవచ్చు, ఏదైనా తెలియని తెలుసుకోవచ్చు. అలా కాకుండా బయట ఉన్న మూడో వ్యక్తి గురించి డిస్కషన్ చేయడం, అలా డిస్కషన్ చేయడం అవసరం లేదు కదా. ఎందుకంటే మన గురించి మనం ఆలోచించుకుంటే మనది ఏదన్నా రాంగ్ ఉన్నా కూడా కరెక్షన్ చేసుకోవడానికి ఉంటుంది. అలా పూర్ మైండ్ సెట్ ఉండే వాళ్ళు ఏ విధంగా ఆలోచిస్తారంటే బయట వ్యక్తుల గురించి, పక్కన వాళ్ళు చేసేదాని గురించి, వాళ్ళు అలా ఉన్నారు, ఇలా ఉన్నారని, వాళ్ళ అలా ఇలా అని పక్క వాళ్ళ గురించి డిస్కషన్ చేసుకోవడం, అంటే టాక్ అబౌట్ అదర్ పీపుల్స్. మన గురించి కాకుండా ఎదుటి వ్యక్తుల గురించి మాట్లాడడం. అలా పూర్ మైండ్ సెట్ ఉండే ఇద్దరు ఫ్రెండ్స్ కలిసినప్పుడు అలా పక్క వాళ్ళ గురించి మాట్లాడుకోవడం, అలా టైం వేస్ట్ చేస్తుంటాం. అంటే అది పూర్ మైండ్ సెట్ ఉండే వ్యక్తుల యొక్క ఆలోచన విధానం. కానీ రిచ్ మైండ్ సెట్ ఉండే వాళ్ళు ఏ విధంగా ఆలోచిస్తారు? ఇద్దరు కలిసినప్పుడు వాళ్ళ ఫైనాన్షియల్ కండిషన్స్ గురించి, మనం ఏ విధంగా ఉన్నాం, మన లైఫ్ అనేది ఏ విధంగా చేంజ్ చేసుకోవాలి, లేకపోతే ఇప్పుడు మన పిల్లలు ఇలా చదివించుకోవాలి, అలా చదివించుకోవాలి, మన ఫ్యామిలీ అనేది మనం చేంజ్ చేసుకోవాలి, ఏదైనా కూడా ఇద్దరు వ్యక్తులు అక్కడ ఉన్నప్పుడు వాళ్ళ గురించి వాళ్ళు డిస్కషన్ చేసుకుంటే బాగుంటుంది. రిచ్ మైండ్ సెట్ ఉండే వాళ్ళు అదేవిధంగా మన ఏదైనా మంచి విషయాల గురించి కానీ, ఆలోచనల గురించి కానీ, మనం ఇంకా మన లైఫ్ బాగుండాలంటే ఎలా చేస్తే బాగుంటుందని ఆలోచించుకొని గ్రేట్ ఐడియాస్ గురించి, అంటే ఏదైనా బిజినెస్ చేసే వాళ్ళైనా కూడా, చదువుకునే వాళ్ళైనా, ఎవరైనా కూడా ఇలా చేస్తే బాగుంటుంది, ఇలా చేస్తే మనం ముందుకెళ్తాము అని మన సక్సెస్ గురించి మనం డిస్కషన్ చేసుకోవడం. ఈ విధంగా రిచ్ మైండ్ సెట్ ఉండేవాళ్ళు మన లైఫ్లో ముందుకెళ్ళాలంటే మనం ఏ విధంగా చేస్తే బాగుంటుందని ఆలోచిస్తుంటారు. కానీ పూర్ మైండ్ సెట్ ఉండేవాళ్ళు ఎప్పుడు పక్క వాళ్ళ గురించి మాట్లాడుకొని టైం వేస్ట్ చేయడం తప్ప అలా ఏముండదు. పూర్ మైండ్ సెట్లు ఉండే వ్యక్తులకి అలాంటి వాళ్ళే ఫ్రెండ్స్గా కూడా ఉంటారు. కానీ రిచ్ మైండ్ సెట్ ఉండే వాళ్ళకి అలాంటి వాళ్ళు ఎక్కడున్నారో వెతుక్కొని వాళ్ళతోటే ఫ్రెండ్షిప్ చేస్తారు. పూరు రిచ్, ఇప్పుడు పూర్ వాళ్ళు వెళ్ళి రిచ్ తోటి కలిస్తే
ఇద్దరు డిస్కషన్ చేసుకున్నప్పుడు పూర్ రిచ్గా మారడానికి అవకాశం ఉంటుంది. కానీ పూర్వాళ్ళతోటే ఉంటే ఎప్పటికీ అలానే ఉంటుంది. మన మైండ్ సెట్ అలానే ఉంటుంది, మన ఫ్యామిలీ అలానే ఉంటుంది, మన ఫైనాన్షియల్ కండిషన్ అలానే ఉంటుంది. ఇప్పటికైనా కూడా మనం పూర్ మైండ్ సెట్లో ఉంటే ఇప్పుడు మన బిజినెస్లో అయినా కూడా మన టీం గురించి మనం డిస్కషన్ చేసుకొని, మన టీంలో ప్రాబ్లమ్స్ మనం సాల్వ్ చేసుకొని, మన టీం మనం ముందుకెళ్ళాలంటే మనం ఏ విధంగా చేస్తే బాగుంటుంది అని డెసిషన్స్ తీసుకుంటే బాగుంటుంది. అలా కాకుండా వేరే టీం గురించి డిస్కషన్ చేసి వాళ్ళ టీం ఇలా వీళ్ళ టీం ఇలా అని చేసుకుంటే అక్కడ టైం వేస్ట్ తప్ప ఏమీ ఉండదు. మన టీం గురించి మనం డిస్కషన్ చేసుకుంటే ప్రాబ్లమ్ సాల్వ్ అయ్యి ముందుకెళ్తాం. ఇప్పటికైనా కూడా మనం పూర్ మైండ్ సెట్లో ఉంటే మన మైండ్ సెట్ అనేది మార్చుకొని రిచ్ మైండ్ సెట్లోకి వెళ్తే మనం సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది. సెకండ్ పాయింట్, థింక్ మోర్ టైమ్ నీడ్ టు ఎర్న్ మోర్ మనీ. జనరల్గా పూర్ మైండ్ సెట్ ఉండే వ్యక్తుల ఆలోచన విధానం ఏ విధంగా ఉంటుందంటే, మనం ఎక్కువ టైం కష్టపడితే మనకి ఎక్కువ డబ్బు వస్తుందేమో అనుకుంటాం. అందుకనే ఇప్పుడు జనరల్గా 10,000 శాలరీ వచ్చే వాళ్ళకి కూడా మనం వెస్టేజ్ చెప్తే వాళ్ళు తీసుకోవడానికి రెడీగా లేరు. నువ్వు చేసుకుంటానే నువ్వు ఇంట్లో ఉన్న ఫ్రీ టైం కానీ ఏదైనా నీకు కొంత టైం స్పెండ్ చేయి, దీంట్లో ఇన్కమ్ వస్తుంది అంటే దాని గురించి ఆలోచించట్లా. ఎందుకంటే అక్కడ నాకు వచ్చేది 10,000 15,000, దీంట్లో 1,000 2,000 ప్రోడక్ట్లు కొనాలి, మీటింగ్లకు రమ్మంటారు, ఇంకేదేదో చెప్తారు, ఇదంతా మనకి ఎందుకులే అనుకొని మెంటల్గా నాకు వచ్చేదే చాలే అనుకొని ఇంకా 4 గంటలు కష్టపడి 12 గంటలు కష్టపడతారు. అయినా కూడా నెల మొత్తం మీద 15,000 20,000 కూడా రాదు మనం అంత కష్టం చేసిన. అయినా కూడా నేను ఎక్కువ టైం కష్టపడితే నాకు ఎక్కువ డబ్బులు వస్తుంది, ఇంకెక్కడ డ్యూటీ వెతుక్కుందాం, ఇంకా పార్ట్ టైం ఏది చేద్దాం, ఎక్స్ట్రాగా ఏది ఎత్తుక్కుందాం అని వాళ్ళు ఉన్న టైం అంతా పెట్టి పని చేసి కష్టపడి మనీ సంపాదించాలనుకుంటారు. కానీ అది రాంగ్ అండి. ఎందుకంటే స్మార్ట్గా ఆలోచించి మనం తక్కువ కష్టపడి ఎక్కువ డబ్బు ఎలా తీసుకోవాలి అని ఆలోచిస్తే అది రిచ్ మైండ్ సెట్. అలా కాకుండా ఎక్కువ టైం కష్టపడితేనే ఎక్కువ మనీ వస్తుంది అనుకోవడం అమాయకత్వం. ఎందుకంటే ఈ రోజుల్లో ఫర్ ఎగ్జాంపుల్ మనం జియోని తీసుకుందామండి. జియో అధినేతని స్మార్ట్గా ఆలోచించి స్టార్టింగ్ మనకి జియో ప్లాన్ ఏ విధంగా పెట్టాడు, సిమ్ ఫ్రీ అలానే కాల్స్ కూడా ఫ్రీ అని పెట్టాడు ఫస్ట్. నెక్స్ట్ కొంత అమౌంట్ ఇనిషియల్గా 99 రూపీస్ అలా స్టార్ట్ చేశాడు, నెక్స్ట్ 299 స్టార్ట్ చేశాడు, ఇప్పుడు ఆఖరికి 799 దాకా 3 months ప్లాన్ వెళ్ళింది, ఇంకా కూడా పెంచే అవకాశం ఉంది. అంటే వాళ్ళు స్మార్ట్గా ఆలోచించి ఒక ప్లాన్ని తీసుకొని దాని ద్వారా బాగా ఎస్టాబ్లిష్ చేసేసి ఇన్వెస్ట్మెంట్ కొంత చేసేసి వాళ్ళు ఎక్కువ మొత్తంలో ఇన్కమ్ తీసుకుంటున్నారు. అంటే మనం ఆలోచించే విధానం, మనం తీసుకునే డెసిషన్స్ మీద ఆధారపడి మనం రిచ్చా పూరా అనేది ఉంటుంది. అంతేగాని మనం ఎక్కువ కష్టపడితే ఎక్కువ డబ్బు వస్తుంది అనేది మన అమాయకత్వం. పూర్గా ఉన్న వాళ్ళు మాత్రమే ఆ విధంగా ఆలోచిస్తారు. స్మార్ట్గా ఆలోచించి నేను స్మార్ట్గా చేసుకొని నా లైఫ్ అనేది ఏ విధంగా ఉండాలి, నా పిల్లలకి నేను ఏ విధంగా లైఫ్ ఇవ్వాలి, ఫ్యామిలీకి ఏ విధంగా సెక్యూరిటీ ఇవ్వాలి అనేది ఆలోచించుకొని ముందుకెళ్తే ప్రతి ఒక్కరం కూడా సక్సెస్ అవుతాం. రిచ్ మైండ్ సెట్ ఉండేవాళ్ళు థింక్ మోర్ ఐడియాస్ నీడ్ టు ఎర్న్ మోర్ మనీ. రిచ్ మైండ్ సెట్ ఉండే వాళ్ళు ఏ విధంగా ఆలోచిస్తారు, మనం ఎక్కువ మనీ సంపాదించాలంటే మనం ఏ విధంగా చేయాలి, స్మార్ట్గా వర్క్ చేస్తూ మనం చేసుకుంటా కూడా అడిషనల్గా కూడా స్మార్ట్గా ఇంకొకటి కూడా చేసుకునే అవకాశం ఉంటుంది, ఇంకా ఎక్కువ మనీ వస్తుంది అని వాళ్ళు చేస్తేనే పార్ట్ టైంగా ఇంకేదన్నా మనం ఇంట్లో ఉండి చేసుకునేది ఉంటే బాగుండు, మనకున్న ఫ్రీ టైంలో ఉంటే బాగుండు అని ఆలోచిస్తుంటారు. అలాంటి వాళ్ళు రిచ్ మైండ్ సెట్. పూర్ మైండ్ సెట్ ఉండేవాళ్ళు ఇప్పుడు జనరల్గా మనం అందరం కూడా వెస్టేజ్లో ఉన్నాం కాబట్టి ఈరోజు జూమ్ మీటింగ్లో ఉన్నాం. కానీ మనందరం రిచ్లో ఉన్నాం కాబట్టి ఈరోజు జూమ్ మీటింగ్స్ దాకా వస్తున్నాం. పూర్లో ఉండేవాళ్ళు మనం వెస్టేజ్ అని చెప్పినా కూడా రిసీవ్ చేసుకునే మనస్తత్వం కాదు వాళ్ళది. ఆల్రెడీ మన టీంలో ఉండే వాళ్ళు కూడా అలా పూర్లో ఎవరైనా ఉంటే అలాంటి వాళ్ళు ఎవరైనా ప్రోడక్ట్ యూజర్స్గా ఉంటారు కానీ బిజినెస్కి సెట్ అవ్వరు. వాళ్ళ మైండ్ సెట్ చేంజ్ చేసుకోగలిగితే ఓకే, చేంజ్ చేసుకోలేకపోతే ఎప్పటికీ ప్రోడక్ట్ యూజర్స్గానే ఉంటారు. అలా ఎక్కువ టైం కష్టపడితేనే మనీ వస్తుంది అనుకునే మెంటాలిటీ పూర్ మైండ్ సెట్. మనం స్మార్ట్గా ఆలోచించి ఎలా సక్సెస్ అవ్వాలి, అడిషనల్గా ఇన్కమ్ సంపాదించాలి, ఫ్యామిలీకి సెక్యూరిటీ కావాలని ఆలోచించి రిచ్గా ఆలోచించే వాళ్ళది రిచ్ మైండ్ సెట్. ఈరోజు మనం వెస్టేజ్ని హ్యాపీగా రిచ్ మైండ్ సెట్ వాళ్ళకి పరిచయం చేయొచ్చు. ఎందుకంటే వాళ్ళు చేస్తానే అడిషనల్గా ఇంకొక దానికోసం స్మార్ట్గా ఏది చేసుకోవాలని ఆలోచించుకుంటున్నారు. అలాంటి వాళ్ళకి హ్యాపీగా మన దాంట్లో ఇన్వెస్ట్మెంట్ లేదు కాబట్టి మన అలాంటి వాళ్ళకి ఈజీగా పరిచయం చేయొచ్చు. ఆల్రెడీ మన టీంలో ఉండే వాళ్ళైనా ఎవరివైనా కూడా, ఇప్పుడు మన మీటింగ్లో ఉండే వాళ్ళమైనా కూడా ఇప్పటికైనా పూర్ మైండ్ సెట్లో ఉంటే మన మైండ్ సెట్ని మార్చుకొని రిచ్ మైండ్ సెట్లోకి రావాలి. ఎందుకంటే ఇప్పుడు డ్యూటీలు మన ఇంట్లో
మన హస్బెండ్స్ చేస్తున్నారు, ప్రతి ఒక్కరు లేడీస్ అయినా కూడా చూస్తున్నాం. జాబులు చేసే వాళ్ళైతే కనుక వాళ్ళకే తెలుసు మనం ఎంత టైం కష్టపడుతున్నాం, మనకి ఎంత మనీ వస్తుంది అని. అదే వెస్టేజ్లో కూడా కంపేర్ చేసుకోండి, ఎందుకంటే మన ముందు సక్సెస్ అయిన లీడర్స్ ఉన్నారు. వాళ్ళు ఏ విధంగా కష్టపడ్డారు, వాళ్ళు ఎన్ని ఇయర్స్ వెస్టేజ్లో ఉన్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ విజయరాజ్ సార్ మన అందరికి ముందు సక్సెస్ అయిన లీడర్. ఈ 7 ఇయర్స్ అయింది సార్ వెస్టేజ్లోకి వచ్చి. స్టార్టింగ్ ఐడి వేసుకొని 7 ఇయర్స్ అయింది వెస్టేజ్లోకి వచ్చి. ఈరోజు సార్ ఇన్కమ్ నెలకి 18 లక్షలు. కంపెనీ ద్వారా 3 కార్లు కొన్నారు. ₹1,00,00,000 కారు ఒకటి, 18 లక్షల కారు ఒకటి, ఇంకొకటి మళ్ళీ 14 లక్షల కారు ఒకటి, మళ్ళీ అది కూడా అయిపోయి ₹1,00,00,000 కారు ఇంకొకటి తీసుకోవచ్చు. అంతేకాకుండా సంవత్సరానికి 3 సార్లు ఫారెన్ ట్రిప్స్ వెళ్తున్నారు ఫ్యామిలీతోటి. అలానే హౌస్ ఫండ్ వస్తుంది. లగ్జరీ లైఫ్ వాళ్ళ ఊర్లోనే ఉండి డిగ్రీ చదువుకున్న వ్యక్తి నెలకి 18 లక్షలు మన బిజినెస్లో 7 ఇయర్స్ నుంచి బిజినెస్ చేయడం వల్ల వస్తుంది. మనం ఏం చేస్తున్నాం, మనం ఎంత టైం కష్టపడుతున్నాం, మన కంపెనీ మనకి ఎంత శాలరీ ఇస్తుంది, అది కూడా కంపేర్ చేసుకోవాలి. అంటే సడన్గా డ్యూటీలు మానేసి వెస్టేజ్ని చేయమని కాదు దాని అర్థం. మనం వెస్టేజ్లో లైఫ్ ఉంది అని అర్థమైతే కనుక ఇప్పటికైనా మనకుండే టైంలో కొంత సీరియస్గా వెస్టేజ్లో ఇన్వెస్ట్ చేస్తే మనం మంచి లైఫ్ తీసుకునే అవకాశం ఉంటుంది. ఇప్పటి వరకు కూడా మనం పూర్ మైండ్ సెట్లో ఉన్నా కూడా ఇప్పటికైనా మన ఆలోచన విధానం మార్చుకొని రిచ్ మైండ్ సెట్లోకి వస్తే ప్రతి ఒక్కరం కూడా సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది. థర్డ్ పాయింట్, పర్సన్ స్టాక్ ఫాస్ట్ వితౌట్ థింకింగ్. జనరల్గా పూర్ మైండ్ సెట్ ఆలోచన విధానం ఉండే వ్యక్తులు ఏ విధంగా చేస్తారంటే, ఆలోచించకుండా ఎదుటి వాళ్ళు ఏం చెప్తున్నారని వినకుండా, వీళ్ళు చెప్పేది మంచా చెడా అని ఆలోచించకుండా వాళ్ళకి నచ్చింది అనేస్తుంటారు. అంటే వాళ్ళకి ఆలోచన వినేది తక్కువ ఉంటుంది. అంటే ఎదుటి వాళ్ళు చెప్పేది అర్థం చేసుకోకుండా తన మైండ్లో ఉంది తను మెంటల్గా ప్రిపేర్ అయిపోయేసి దాన్నే మాట్లాడుతుంటాడు. అంటే మనం చెప్పేది ఇది మంచిగా కాదా, దీంట్లో మనకు మంచి ఎంత ఉంది, చెడు ఎంత ఉంది, దీంట్లో మనకు యూజ్ అవుతుందేమో చూద్దాం, ఆలోచిద్దాం అనేది ఏముండదు. ఇన్స్టెంట్గా ఫాస్ట్గా రియాక్ట్ అయిపోయేసి ఫాస్ట్గా మాట్లాడేస్తారు, అంటే చెప్పేది అర్థం చేసుకోకుండా. కానీ రిచ్ మైండ్ సెట్లో ఉండేవాళ్ళు పర్సన్స్ యాక్ట్ విత్ ప్లానింగ్. వాళ్ళకి ప్లానింగ్ అనేది ఉంటుంది. మనం ఇలా చేస్తే ఇలా సక్సెస్ అవుతామని ఒక ప్లానింగ్ ఉంటుంది. ఏ విధంగా ముందుకెళ్ళాలి, ఎదుటి వాళ్ళు చెప్పే దాంట్లో మనకి మంచి ఎంత చెడెంత అని ఆలోచించి ప్లానింగ్ చేసుకొని మాట్లాడతారు వాళ్ళు మనతోటి సమాధానం చెప్పేటప్పుడు. అలా కాకుండా కొంతమంది మాత్రం మనం ఎంతన్నా చెప్పని వాళ్ళ మైండ్లో మెంటల్గా ఒకటి ఫిక్స్ అయిపోయి ఉంటారు. మనం ఎవరికైనా కొత్త పర్సన్స్కి బిజినెస్ ప్లాన్ చెప్పేటప్పుడైనా కూడా కొంతమందిని మనం అబ్జర్వ్ చేయొచ్చు. మనం ఎన్నైనా చెప్పు, వాళ్ళకి డౌట్స్ క్లారిఫై చేసినప్పటికి కూడా వాళ్ళ మైండ్లో వెస్టేజ్ని స్ట్రాంగ్గా తీసుకోలేరు. ఎందుకంటే వాళ్ళ మైండ్లో దాని గురించి ఫుల్గా నెగిటివ్ ఉంది. మన మంచిదే, రియాలిటీనే, కానీ వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. అంటే వాళ్ళ మైండ్ సెట్ అనేది పూర్గా ఉంది. నాకు తెలిసిందే కరెక్ట్, వీళ్ళు ఎన్ని చెప్పినా ఇవన్నీ రాంగ్, మార్కెట్లో ఇలాంటివి చాలా వచ్చాయిపోయాయి అనే మైండ్ సెట్లో ఉండేవాళ్ళు అలానే ఆలోచిస్తారు. కానీ సరే ఇవన్నీ వచ్చాయిపోయాయి, దీంట్లో సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు కదా, దీంట్లో మనం పెట్టుబడి పెట్టేది లేదు కదా, మనం చేసేది ఏంది, ఒక నెల ప్రోడక్ట్స్ వాడి చూస్తాము, నచ్చితే కంటిన్యూ చేస్తాం, లేకపోతే లేదు కదా, మనం నష్టపోయేది ఏం లేదు. ఫస్ట్ సరే దీంట్లో బిజినెస్ ప్లాన్ పూర్తిగా తెలుసుకుందాము, దీన్ని అబ్జర్వ్ చేద్దాము, అనలైజ్ చేద్దాము, ఇది మంచి అనిపిస్తే మనం చేసుకొని ముందుకెళ్దాము అని ఒక స్టెప్ ఆలోచించి ముందుకు వస్తారు. అదెవరు, రిచ్ మైండ్ సెట్ ఉండేవాళ్ళు. మనందరికీ కూడా ఈరోజు రిచ్ మైండ్ సెట్ ఉండబట్టే ఈరోజు మనం ఇంతవరకు మన బిజినెస్లో వచ్చి బిజినెస్ చేసుకుంటూ దీని గురించి అర్థం చేసుకుంటూ నాలెడ్జ్ తీసుకుంటున్నాం. మనకు రిచ్ మైండ్ సెట్ ఉంది కాబట్టి. కానీ పూర్ మైండ్ సెట్ ఉండేవాళ్ళు ఒకవేళ ఏదో మన మొహమాటానికి కొంతమంది ఐడియాలు వేసుకున్నా కూడా వాళ్ళు బిజినెస్ చెయ్యరు చాలామంది. ఎందుకంటే వాళ్ళ దాంట్లో మైండ్లో స్ట్రాంగ్గా తీసుకోలేదు ఇది మంచి అని. అలా ఫాస్ట్గా రియాక్ట్ అవుతుంటారు. వాళ్ళ మైండ్లో ఏదైతే ఉందో దాన్ని ఎదుటి వాళ్ళకి ఫాస్ట్గా చెప్పేస్తారు ఆలోచించకుండా. అలాంటి మనస్తత్వం ఉండేది పూర్ మైండ్ సెట్ వాళ్ళకి. కానీ రిచ్ మైండ్ సెట్ వాళ్ళు ఆలోచించి ఎలా నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది ఆలోచించి ముందుకెళ్తారు. ఈ విధంగా పూర్ మైండ్ సెట్ ఉండేవాళ్ళు అలానే ఉంటే ఎప్పటికీ కూడా వాళ్ళ ఫైనాన్షియల్ కండిషన్ మారదు, వాళ్ళు మాట్లాడేది మారదు. ఫ్యామిలీలో కానీ బిజినెస్లో కానీ ఎక్కడ కూడా అలాంటి వ్యక్తులు ఫెయిల్యూర్ అవుతుంటారు. ఎందుకంటే మన ఆలోచన విధానం మనం మార్చుకోకుంటే ఎప్పటికైనా మారుతామా, మారలేము. మన ఫ్యామిలీలో మనం బ్యాడ్ అవుతాము, ఫ్రెండ్స్లో కూడా వీడెప్పుడు ఇంతే మనం చెప్పినా పట్టించుకోడు అని ఫ్రెండ్స్ దగ్గర కానీ ప్రతి ఒక్కరి దగ్గర అదే విధంగా ఉంటుంది. మన మైండ్ సెట్ మనం మార్చుకుంటే డెఫినెట్లీ మనం రిచ్గా అయ్యే అవకాశం ఉంటుంది. 4th పాయింట్, పర్సన్స్ ఫోకస్ ఆన్ ప్రాబ్లమ్స్. జనరల్గా కొంతమంది ఏ విధంగా ఉంటారంటే
ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనమే ఉన్నాము. మనం వెస్టేజ్‌లో ఉన్నాం. మనం వెస్టేజ్‌లో ఉన్నప్పుడు మనం జనరల్‌గా ఏం చెప్పుకుంటుంటాం, మనం సక్సెస్ అవ్వాలంటే డైలీ కంటిన్యూస్‌గా, కన్సిస్టెన్సీగా ఒక 1 అవర్ గానీ, 2 అవర్స్ గానీ వెస్టేజ్ చేయాలి. అలా చేస్తేనే సక్సెస్ అవుతామని చెప్తుంటాం. కానీ ప్రతి ఒక్కరికి ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి. ఎవరికైనా గూడా. ఎందుకంటే మనది ఫ్యామిలీలో అందరూ ఉంటారు. రిలేటివ్స్ ఉంటారు. చుట్టుపక్కల వాళ్ళు ఉంటారు. అకేషన్స్ వస్తాయి. ఫంక్షన్స్ వస్తాయి. ఏదైనా సిచ్యుయేషన్స్ అనుకోని సడన్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అయినా వస్తాయి. వచ్చినప్పుడు ఏం చేస్తారు, వాళ్ళు ఆ ప్రాబ్లం మీదే ఉంటారు. ఈ ప్రాబ్లం దాటుకొని దీనికి ఆల్టర్నేట్గా మనం ఏ విధంగా ప్లాన్ చేసుకుందాం, మనం ఒక 1 అవర్ 2 అవర్స్ కనీసం ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మనం దీని నుంచి, మనకి లైఫ్ ఉంది కదా, ఆ లైఫ్ కోసం మనం ఎంత కష్టపడుతున్నాం అనే దాని గురించి ఆలోచించి ముందుకెళ్తే ప్రతి ఒక్కరం సక్సెస్ అవుతాం. ఆ ప్రాబ్లంకి సొల్యూషన్ ఆలోచించుకోవాలి. కానీ ఆ ప్రాబ్లంనే నాకు ప్రాబ్లం వచ్చింది, దీన్ని ఎలా 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 అనుకొని నైట్లు పగులు నిద్రపోకుండా మన మైండ్ సెట్ని మనం పాడు చేసుకొని, మన హెల్త్ మనం పాడు చేసుకొని, తినకుండా కూడా, నిద్ర లేకుండా, ఆరోగ్యం లేకుండా చాలామంది ఇబ్బంది పడుతుంటాం. ప్రతి ఒక్కరం కూడా, ఒకరని కాదండి, ప్రతి ఒక్కరం. కానీ మనకి ఇప్పుడు ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఆ ప్రాబ్లంకి సొల్యూషన్ ఏ విధంగా ఉండాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక్కరిని మెన్షన్ చేసి చెప్పట్లేదు. కామన్‌గా మన టీంలో అని కాదు, మన బిజినెస్‌లో వచ్చే ప్రాబ్లమ్స్, ప్రొడక్ట్స్ పరంగా కొంతమంది ఇబ్బంది పడుతున్నారు. అంటే దగ్గరలో స్టాక్ పాయింట్ లేదని కానీ, లేకపోతే ఆన్లైన్ ఆర్డర్ లేట్ అవుతుందని కానీ, ప్రోడక్ట్స్ దొరకట్లేదని కానీ, ఏదో ఒక విధంగా. కానీ దానికి ఆల్టర్నేట్‌గా సొల్యూషన్ మనం ప్లాన్ చేసుకొని, అంటే ఇప్పుడు ప్రోడక్ట్స్ మనం ఉండట్లేదు. అవి ఎప్పుడు ఉంటాయో మనకు స్టాక్ పాయింట్ వాళ్ళ నెంబర్ ఉంటుంది. మనం జస్ట్ ఒక కాల్ చేసి కూడా మనం వెళ్ళొచ్చు, పలానా ప్రోడక్ట్ ఉందా మేడం అని చెప్పి. లేదంటే మనకి కన్సిస్టెన్సీ అనేది 2nd to 14th వరకు ఉంటుంది. మంత్ ఎండింగ్ ఒకవేళ ప్రోడక్ట్స్ అయిపోయినా కూడా 2వ తేదీ మనకు అన్ని ప్రోడక్ట్స్ అవైలబుల్లో లేకున్నా 4-5 తేదీల్లో మ్యాక్సిమం అన్ని ప్రోడక్ట్స్ మనకు అవైలబుల్లో ఉంటాయి. షాప్లో కూడా రష్ ఉండదు. అలాంటి టైంలో మనం వెళ్తే 4, 5, 6, 7, 8 అలా ముందుగానే మనం ప్లాన్ చేసుకుంటే కావాల్సిన అన్ని ప్రోడక్ట్స్ తీసుకోవచ్చు. మనకు టైం వేస్ట్ అనేది కాదు. ఆ విధంగా ఆల్టర్నేట్ సొల్యూషన్ చూసుకోవాలి. ఆన్లైన్ ఆర్డర్ అంటే పెట్టుకోవచ్చు. మ్యాక్సిమం వస్తున్నాయి. కొన్ని సిచ్యువేషన్స్లో రావు. ఆ రాని సిచ్యువేషన్స్లో కూడా అప్లైనర్ని కాంటాక్ట్ అయితే దానికి ఆల్టర్నేట్గా ఆలోచించి వాళ్ళకి ఎందుకు ప్రోడక్ట్స్ రాలేదు, వాళ్ళకి వచ్చేలా ప్లాన్ చేస్తారు డెఫినెట్లీ. మనకి షాప్ అవైలబుల్లో లేనప్పుడు మాత్రమే ఆన్లైన్ ప్రిఫర్ చేయాలి. ఎందుకంటే ఆన్లైన్ అనేది అది కొంచెం నెట్వర్క్ ఇష్యూస్ వల్ల ఒక్కొక్కసారి ప్రాబ్లం అవుతుంది ఆర్డర్ అనేది. ఇలా ఏదైనా కూడా, ఇప్పుడు మనకి ఎవరికైనా బిజినెస్ ప్లాన్ చెప్తున్నాం, వాళ్ళు మనం చెప్పేది రిసీవ్ చేసుకోవట్లేదు, నేను ఎంతమందికి చెప్పినా నాకు ఐడియాలు పడట్లేదు అని చాలామంది ఆగిపోతున్నారు. అలా కాదు, నేను చెప్పినా కూడా ఎందుకు రావట్లేదు, నేను చెప్పాను ఎందుకు రావట్లేదు, నా పైన ఉన్న వాళ్ళు చెప్తే ఎందుకు వస్తున్నారు. ఈరోజు రామాంజనేయ సార్ చెప్తే ప్రతి ఒక్కరు కన్విన్స్ అవుతున్నారు, ఆగిపోయిన వాళ్ళు కూడా వర్క్ చేస్తున్నారు. సార్ చెప్తే ఎందుకు ముందుకు వస్తున్నారు, నేను చెప్తే ఎందుకు ముందుకు రావట్లేదు, సార్లో ఉన్నదేంది నాలో లేనిదేంది. అంటే సార్ మనకంటే సీనియరు, ఎక్స్పీరియన్స్, నాలెడ్జ్ పరంగా సార్ ప్రతి ఒక్కటి విషయం తెలుసుకొని మనకు చెప్తున్నారు. సార్ దాంట్లో మనం ఎంత మాత్రం నాలెడ్జ్ తీసుకుంటున్నా, ఎంత టైం ఇన్వెస్ట్ చేస్తున్నా, మనకు ఎంత నాలెడ్జ్ ఉంది అనేది మనం డిసైడ్ అవ్వాలి. ఈ విధంగా ప్రతి ఒక్క విషయంలో మన మైండ్ సెట్ అనేది మనం చేంజ్ చేసుకుంటే మనకి ఏ ప్రాబ్లం వచ్చినా దానికి సొల్యూషన్ అనేది ఉంటుంది. అలా కాకుండా నాకు ప్రాబ్లం అనుకుంటే ఆ ప్రాబ్లంలోనే మనం ఎప్పటికీ ఉండిపోతాం. మనకు రిజల్ట్ ఎలా వస్తుంది? మన బిజినెస్లో మనకు లైఫ్ ఉందని తెలుసు, మన వెస్టేజ్లో లైఫ్ ఉంది, మన ముందు సక్సెస్ అయిన లీడర్స్ ఉన్నారు. కానీ ఈరోజు మనం ఆ ప్రాబ్లం చూసి ఆగిపోతే మనం అక్కడే ఉంటున్నాం కదా. మన టీం వాళ్ళు ఆగిపోని, నా కింద వాళ్ళు ఆగిపోయారు, వాళ్ళు చేయనప్పుడు నేను ఎందుకు చేయాలనుకుంటే మనమే నష్టపోయేది. ఎందుకంటే బిజినెస్ ప్లాన్ విన్నాము, దాంట్లో లైఫ్ ఉందని మనకు అర్థమైంది, మనం చేసుకొని మనం ముందుకెళ్తే డెఫినెట్లీ ప్రతి ఒక్కరం సక్సెస్ అవుతాం. అలా కాకుండా ఆ ప్రాబ్లం పట్టుకొని ఉంటే మనం ఎప్పటికీ ఫెయిల్యూర్ అవుతూనే ఉంటాం. ఆ ప్రాబ్లంకి సొల్యూషన్ తెలుసుకొని ముందుకెళ్తే డెఫినెట్లీ ప్రతి ఒక్కరం కూడా సక్సెస్ అవ్వచ్చు. ఈరోజు ఫర్ ఎగ్జాంపుల్ ఒక సాఫ్ట్వేర్ టీమ్నే తీసుకుందాం. వాళ్ళు ప్రాజెక్ట్ అనేది పలానా టైంకి కంప్లీట్ చేయాలి అనుకుంటారు. కానీ డిప్లాయ్మెంట్ టైంలో చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. ప్రాజెక్ట్ రిలీజ్ చేసే టైంలో, ఆ టైంలో డెవలప్మెంట్ టీం కానీ, ప్రతి ఒక్కరు టెస్టింగ్ టీం కానీ, మేనేజర్తో సహా నిద్రాహారాలు మాని ఆ ప్రాబ్లంకి సొల్యూషన్ ఎలా చేయాలి అని చెప్పి కష్టపడుతున్నారు. అంతేగాని ఆ ప్రాబ్లంకి సాల్వ్ అవ్వట్లేదని వదిలేస్తున్నారు ఆ ప్రాజెక్ట్ని, కోట్లలో నష్టం వస్తుంది. అలానే మనం కూడా మనకి ఏదన్నా ప్రాబ్లం వచ్చిందంటే ఆ ప్రాబ్లంకి ఏ విధంగా సొల్యూషన్ తీసుకోవాలి తెలియకుంటే అప్లైనర్ని కాంటాక్ట్ అయ్యి ఇమీడియట్గా సపోర్ట్ తీసుకోవచ్చు. ఆ విధంగా ఉన్న ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకొని ముందుకెళ్తే ప్రతి ఒక్కరం సక్సెస్ అవుతాం. అలా ప్రాబ్లంకి సొల్యూషన్ తీసుకునే వాళ్ళు రిచ్ మైండ్ సెట్, ప్రాబ్లంతోటే అలానే నేను ఉండిపోయే వాళ్ళు పూర్ మైండ్ సెట్. ఇప్పటికైనా మన ఆలోచన విధానం పూర్లో ఉంటే, మన ఆలోచన అనేది మార్చుకొని రిచ్లోకి వెళ్తే ప్రతి ఒక్కరం సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది.
ఫిఫ్త్ పాయింట్, ఫ్రెండ్షిప్ విత్ పూర్ మైండ్ సెట్ అండ్ ఫెయిల్యూర్ పీపుల్స్. పూర్ మైండ్ సెట్ ఉండే వ్యక్తుల ఆలోచన విధానం ఏ విధంగా ఉంటుంది? స్టార్టింగ్లో చెప్పుకున్నా. పూర్ మైండ్ సెట్ ఉండే వ్యక్తులు అలాంటి వ్యక్తులతో మాత్రమే ఫ్రెండ్షిప్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళ మైండ్ సెట్కి వాళ్ళే మ్యాచ్ అవుతారు. ఎందుకంటే ఇప్పుడు రిచ్ మైండ్ సెట్ ఉండే వాళ్ళు ఖాళీగా తిరగడం కానీ, టైం పాస్ చేయడం కానీ, మూవీస్కి వెళ్ళడం కానీ, జల్సాలు చేయడం కానీ చేస్తారా? లేదు. ఎందుకంటే వాళ్ళకి ఏ టైంలో ఏం చేయాలో తెలుసు. ఎంజాయ్ చేసే టైంలో ఎంజాయ్ చేస్తారు, అలానే కష్టపడాల్సిన వయసులో కష్టపడతారు. చేయాలనుకున్నది వాళ్ళ ఏదైతే సాధించాలనుకుంటున్నారో దాన్ని సాధిస్తారు. అందుకోసమే ఏ మైండ్ సెట్ ఉండే వాళ్ళకి అలాంటి మైండ్ సెట్ వాళ్ళే ఫ్రెండ్స్ అవుతారు. అలాంటి వాళ్ళతోటే మనం ఎప్పుడు కనుకుంటే వాళ్ళు ఫెయిల్యూర్ అయి ఉంటారు, మనం కూడా డెఫినెట్లీ ఫెయిల్యూర్ అవుతాం. ఎందుకంటే ఇద్దరి ఆలోచనలు ఒకే విధంగా ఉంటాయి. అందువల్ల వాళ్ళు ఎప్పుడు అలానే ఆలోచించి వాళ్ళ డెసిషన్స్ అనేవి అదే విధంగా ఉంటాయి, వాళ్ళు ఆలోచించే విధానం అలానే ఉంటుంది. అందువల్ల డెఫినెట్లీ పూర్ మైండ్ సెట్ ఉండే వాళ్ళు ఫెయిల్యూర్ అవుతుంటారు. కానీ ఈరోజు రిచ్ మైండ్ సెట్ ఉండేవాళ్ళు వాళ్ళనే ఫ్రెండ్షిప్ చేస్తారు. అలాంటి వాళ్ళు సక్సెస్ అవుతారు. ఎందుకంటే అలాంటి వాళ్ళు ఏదన్నా ఒక ప్రాబ్లం వచ్చినా కూడా పక్క వాళ్ళతో డిస్కషన్ చేసుకొని దీనికి సొల్యూషన్ ఏంటని కనుక్కొని వాళ్ళు ముందుకెళ్తారు. అలా వెళ్ళడం వల్ల ప్రతి ఒక్కరు సక్సెస్ అవ్వచ్చు. ఎందుకంటే ఈరోజు రిచ్ మైండ్ సెట్ ఉండే వాళ్ళు ఎవ్వరు కూడా టైం వేస్ట్ అనేది చేయరు. టైం అనేది చాలా వాల్యుబుల్గా ఫీల్ అయ్యి మనం ఏ విధంగా చేస్తే మనకి సక్సెస్ వస్తుంది అనేది ఆలోచించుకొని వాళ్ళు ముందుకెళ్ళడం జరుగుతుంది. కానీ మనం పూర్ మైండ్ సెట్లో ఉంటే పూర్ మైండ్ సెట్ వ్యక్తుల ఆలోచన విధానం అనేది ఎప్పటికీ అలానే ఉంటుంది. మనకు సక్సెస్ అయ్యేదానికి అవకాశం అనేది ఉండదు. అలాంటి వ్యక్తులు మాత్రమే మనకు ఫ్రెండ్స్గా ఉండడం అవుతుంది. అలాంటి వాళ్ళతోటే మనం ఎప్పటికీ తిరుగుతుంటే ఎప్పుడూ అలానే ఉంటాం. ఇప్పటికైనా కూడా మనం పూర్లో నుండి రిచ్లోకి మారగలిగితే మన మైండ్ సెట్ చేంజ్ చేసుకొని డెఫినెట్లీ ఇప్పటి వరకు ఏదన్నా ఫెయిల్యూర్ అయ్యున్నా కూడా ఇప్పుడు జనరల్గా మన బిజినెస్ ప్లాన్లో కొంతమంది ప్రోడక్ట్స్ బాగున్నాయి అంటారు, కానీ ముందుకెళ్ళడానికి ఆలోచిస్తుంటారు. వాళ్ళు ముందుకెళ్ళలేదులే అని వాళ్ళు అంతే ఉన్నారు కదా, నేను కూడా అంతే ఉందనిలే అని అలానే ఉండిపోతున్నారు. వాళ్ళు అలా ఉంటే మనం కూడా అలానే ఉంటే వాళ్ళతో పాటు మనం కూడా ఫెయిల్యూర్ అవుతాం. అలా ఫెయిల్యూర్ పీపుల్స్ని ఇన్స్పిరేషన్గా తీసుకోవడం కంటే కూడా ఈరోజు మన బిజినెస్లో సక్సెస్ అయిన లీడర్స్ చాలామంది ఉన్నారు. అలాంటి వాళ్ళని ఇన్స్పిరేషన్గా తీసుకొని నేను అలా అవ్వాలి, ఆ లీడర్ లాగా నేను క్లాస్ చెప్పాలి, లేకుంటే ఆ లీడర్ లాగా నేను ఇన్కమ్ తీసుకోవాలి, అలా చేయాలంటే నేనేం చేయాలి? మన వంతు ప్రయత్నం మనం చేసి తెలియని అప్లైనర్స్ దగ్గర తెలుసుకొని మనం ఫాలో అవుతుంటే డెఫినెట్లీ ప్రతి ఒక్కరు సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది. 6th పాయింట్, ఫీల్ జెలసీ వెన్ సీ అదర్ సక్సెస్. పూర్ మైండ్ సెట్ ఉండేవాళ్ళు ఇక్కడ మనం చూస్తే కనుక ఇద్దరు ఫేస్లు ఉన్నాయి. ఒకరు హ్యాపీగా ఉన్నారు, ఒకరు సాడ్గా ఉన్నారు. అంటే అక్కడ హ్యాపీగా ఉన్నామా సక్సెస్ తీసుకున్నది, పక్కనున్నామా ఫెయిల్యూర్ అవుతుంది. అప్పుడు ఆ సక్సెస్ అయినామని చూసి ఆమె జెలస్గా ఫీల్ అవుతుంది. అలా పూర్ మైండ్ సెట్ ఉండేవాళ్ళు ఎదుటి వాళ్ళ సక్సెస్ని చూసి బాధపడుతూ ఉంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన బిజినెస్లో అయినా కూడా కొంతమంది సక్సెస్ అవుతున్నారు, కొంతమంది ఫెయిల్యూర్ అవుతున్నారు. వాళ్ళు సక్సెస్ ఎందుకు అవుతున్నారు, వాళ్ళు సక్సెస్ అవ్వకూడదు అని ఎవరం కోరుకోకూడదు. ఇప్పుడు మన టీంలో మన డౌన్లో ఉండే వ్యక్తి అయినా కూడా మనకంటే మంచి శాలరీ తీసుకుంటున్నా, మనకంటే మంచి లెవెల్కి మీట్ అవుతున్నా హ్యాపీగా వాళ్ళని మనం దాని సెలబ్రేషన్ అనేది ఎంజాయ్ చేయాలి. అంతేకాని నా టీంలో నాకంటే వెనక వచ్చి నా కింద ఉండేవాళ్ళు నన్ను దాటిపోవడం ఏంది అని మాత్రం జెలస్గా ఫీల్ అవ్వద్దు. అలా ఉన్నప్పుడు డెఫినెట్లీ ఫెయిల్యూర్ అవుతాం. ఎందుకంటే అలా కష్టపడ్డారు, వాళ్ళు టీం వర్క్ చేశారు, వాళ్ళు టీం తోటి పని చేశారు, అన్నీ వాళ్ళు కష్టపడిన రిజల్ట్ అనేది వాళ్ళు తీసుకుంటున్నారు. నేను కష్టపడలేదు, నాకు రాలేదు, అలా నేను అవ్వాలంటే నేనేం చేయాలి అని పట్టుదలతో ఉండాలి. కానీ అలా జెలస్గా ఫీల్ అయితే ఎదుటి వాళ్ళ మంచిని కోరుకోవాలి, కానీ ఎదుటి వాళ్ళ చెడుని మనం ఎప్పుడు కోరుకోకూడదు. అలానే మన బిజినెస్లో కూడా మన టీంలో వాళ్ళు ముందుకెళ్తున్నా కూడా మన కింద ఉన్న వాళ్ళు ఏ లెవెల్లో ఉన్న వాళ్ళు ముందుకెళ్తున్నా హ్యాపీగా వాళ్ళకి ఇంకా కొంచెం ఎంకరేజ్మెంట్ ఇచ్చి ముందుకు తీసుకెళ్ళాలి. కానీ అలా జెలస్గా ఫీల్ అవ్వకూడదు. అలా జెలస్గా ఫీల్ అయ్యేవాళ్ళు పూర్ మైండ్ సెట్. ఈరోజు రిచ్ మైండ్ సెట్లు ఉండేవాళ్ళు ఇప్పుడు మన టీంలోనే చాలామంది సక్సెస్ అవుతున్నారు. అలా సక్సెస్ అయిన వాళ్ళకి హ్యాపీగా కంగ్రాచులేషన్స్ చెప్పి సెలబ్రేట్ చేసుకోవచ్చు. ఎందుకంటే మనం సక్సెస్ కాలేదు, వాళ్ళు అయ్యారు, వాళ్ళు కష్టపడ్డారు, వాళ్ళకి రిజల్ట్ వచ్చింది. అలాంటప్పుడు హ్యాపీగా సెలబ్రేట్ చేసుకోవచ్చు. వాళ్ళతో పాటు కలిసి వాళ్ళ సక్సెస్ని కూడా మనం సెలబ్రేట్ చేసుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళంతా మన టీమే కదా. అలా ఎదుటి వాళ్ళ పీపుల్స్ని కూడా సక్సెస్ని కూడా హ్యాపీగా రిసీవ్ చేసుకొని సెలబ్రేట్ చేసుకునే మైండ్ సెట్ ఉండే ఆలోచన విధానం రిచ్ మైండ్ సెట్ది.
ఇప్పుడు మన టీంలో ఎక్కడ ఉన్నా కూడా డౌన్లో వాళ్ళని మనం ఎంకరేజ్మెంట్ చేయాలి, హ్యాపీగా ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి. అలా అలా ఉన్నప్పుడే ఇప్పుడు మన టీంలో ఉన్న వాళ్ళని మనం ఎంకరేజ్ చేసి మనలాగా కానీ లేకుంటే ఇంకా మనకంటే స్పీడ్గా కానీ ముందుకెళ్తే ఆ సక్సెస్ ఎవరికి? ఇప్పుడు మన డౌన్లైనర్ సక్సెస్ అవుతున్నారంటే ఆ సక్సెస్ ఎవరికి వస్తుంది? అప్లైనర్కే వస్తుంది. అప్లైనర్కి ఎందుకు వస్తుందంటే ఆ బిజినెస్ అంతా కూడా అప్లైనర్కి వస్తుంది. డౌన్లైనర్ చేసే బిజినెస్ అంతా కూడా వాళ్ళ లెవెల్ చేంజ్ చేసుకునే అవకాశం ఉంటుంది, వాళ్ళు మంచి ఇన్కమ్ తీసుకునే అవకాశం ఉంటుంది. అలా ఎదుటి వాళ్ళ సక్సెస్ అనేది మనం సెలబ్రేట్ చేసుకోవాలి, కానీ ఎప్పుడు కూడా జెలస్గా ఫీల్ అవ్వకూడదు. అలా జెలస్గా ఫీల్ అవుతూ మనం పూర్గా ఆలోచిస్తే ఎప్పుడు అలా జెలస్గానే ఫీల్ అవుతుంటాం, కానీ సక్సెస్ అయ్యే అవకాశం ఉండదు. దాన్ని మనం ఇన్స్పిరేషన్గా తీసుకొని వాళ్ళు సక్సెస్ అయ్యారు, నేను కూడా ఎలా అయినా సక్సెస్ అవ్వాలి అని ఇంకా తెలియని విషయాలు తెలుసుకొని వాళ్ళు ఎలా కష్టపడ్డారో మనం కూడా ఆలోచించి నేను ఎందుకు సక్సెస్ అవ్వలేకపోతున్నాను, నాలో ఉన్న నెగిటివ్ ఏంది అని మన మైండ్ సెట్ని మనం చేంజ్ చేసుకోగలిగితే ప్రతి ఒక్కరం కూడా సక్సెస్ అవ్వచ్చు. 7th పాయింట్, పీపుల్ టేక్ రిస్క్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే టు ఓవర్కమ్ ఫెయిల్యూర్. ఇప్పుడు జనరల్గా మనకి ఏదైనా ప్రాబ్లం వచ్చింది అంటే ఆ ప్రాబ్లంకి సొల్యూషన్ అనేది మనం డే 1 నుంచి స్టార్ట్ చేస్తే ఫైనల్గా మనకి రిజల్ట్ అనేది వస్తుంది. అలా కాకుండా ఇప్పుడు మనకి ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే సరే ఇంకా టైం ఉంది కదా చేద్దాంలే ఇంకా పోస్ట్ పోన్ చేసుకుంటూ ఉంటే డెఫినెట్లీ లాస్ట్కి ఫెయిల్యూర్ అవుతాం. అంటే మనకి ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఇంకా లాస్ట్ మినిట్లో ఆ ప్రాజెక్ట్ని క్లోజ్ చేస్తాం అనగా ఆ ప్రాబ్లం సాల్వ్ చేద్దాంలే, ఇంతమంది ఉన్నాం కదా మన వల్ల అవ్వకుండా పోతుందా అని ఆలోచించే విధానం పూర్ మైండ్ సెట్. కానీ రిచ్ మైండ్ సెట్ ఉండే వాళ్ళు ఈరోజు ఎలా ఆలోచిస్తున్నారు? వాళ్ళు డే 1 నుంచి ఈరోజు ఫర్ ఎగ్జాంపుల్ మనం బిజినెస్ ప్లాన్లో మన టీంలో ప్రతి ఒక్కరం పలానా లెవెల్ మీట్ అవ్వాలి అని ప్రతి నెల అనుకుంటున్నాం. బ్రాంజ్లో ఉండేవాళ్ళు బ్రాంజ్ క్వాలిఫై అవ్వాలని, సిల్వర్ ఉండేవాళ్ళు సిల్వర్ క్వాలిఫై అవ్వాలని ప్రతి నెల మనం ప్లానింగ్ తీసుకుంటున్నాం. మనం ప్లానింగ్ తీసుకున్నప్పుడు మనకి జనరల్గా ప్రతి నెల 2వ తేదీ నుంచి 1వ తేదీ దాకా బిజినెస్ మంత్ అనేది ఉంటుంది. కన్సిస్టెన్సీ అనేది 2 నుంచి 14 దాకా ఉంటుంది. 18th దాకా ఫ్రీ ప్రోడక్ట్ ఉంటుంది. మ్యాక్సిమం బిజినెస్ అనేది మనకి 14th to 18th మధ్యలోనే, అంటే 2nd నుంచి 18th లోపల మ్యాక్సిమం మనకి బిజినెస్ అయిపోతుంది. కొంత బిజినెస్ మాత్రమే 18th తర్వాత మనకు ఉంటుంది. అందువల్ల మనం ఏం చేయాలి? మనం ప్లాన్ తీసుకున్నాం ఈ మంత్ ఇంత పీవీ చేయాలి, నేను ఈ లెవెల్ మీట్ అవ్వాలని. అలాంటప్పుడు మనం ఏం చేయాలి? డే 1 నుంచి 2nd నుంచి మనం బిజినెస్ మంత్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఆ రోజు నుంచి నేను ఏ రోజు ఎంత పీవీ చేయాలి, ఏ టీం తోటి మాట్లాడాలి, ఎక్కడ టీం డౌన్ఫాల్ అవుతుంది, వాళ్ళని ఏ విధంగా వాళ్ళకి ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయాలి, వాళ్ళకి నేను ఏ విధంగా సపోర్ట్ చేయాలి, ప్రోడక్ట్స్ పరంగా అయితే ఏమి, టీం పరంగా అయితే ఏమి, వాళ్ళ కింద ఉండే వాళ్ళతో మాట్లాడడం కానీ ఏదైనా కూడా టీం వర్క్ అనేది జరగాలి. అలా డే 1 నుంచి జరిగినప్పుడు మనకి అట్ ది ఎండ్ ఆఫ్ ది డే మనం అనుకున్నది ఇంకా ముందే రిజల్ట్ రావచ్చు. ఎందుకంటే మనం స్టార్టింగ్ నుంచి టీం వర్క్ చేస్తున్నాం కాబట్టి. లాస్ట్ మినిట్లో చేస్తే డెఫినెట్లీ ఫెయిల్యూర్ అవుతాం. ఇంకా టైం ఉంది కదా అనుకుంటే ఆఖరికి కొంటనుకున్న వాళ్ళు కొనకుండా పోవచ్చు, నెక్స్ట్ మంత్ అనొచ్చు, ఏదైనా అనొచ్చు. అలా లాస్ట్ మినిట్లో వెళ్తే డెఫినెట్లీ ప్రతి ఒక్కరం కూడా ఫెయిల్యూర్ అవుతాం. అలా ముందు నుంచి ప్లానింగ్ తోటి వెళ్తే డే 1 నుంచి మన వర్క్ అనేది స్టార్ట్ చేస్తే డెఫినెట్లీ ప్రతి ఒక్కరం సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది. 8th పాయింట్, పీపుల్ ఇంపార్టెన్స్ గివ్ టు మనీ అండ్ సాక్రిఫైస్ టైం. పూర్ మైండ్ సెట్ ఉండే వ్యక్తుల ఆలోచన విధానం ఏ విధంగా ఉంటుందంటే వాళ్ళు మనీకి మాత్రమే ఇంపార్టెన్స్ ఇస్తారు, టైంకి ఇంపార్టెన్స్ ఇవ్వరు. అంటే వాళ్ళు డబ్బులు అనేది రూపాయి ఖర్చు అవ్వకూడదు, వాళ్ళ టైం ఎంత వేస్ట్ అయినా పర్లేదు అనే మెంటాలిటీ ఉండే వ్యక్తుల ఆలోచన విధానం పూర్ మైండ్ సెట్. ఈరోజు మనం డబ్బులైనా సంపాదించుకోవచ్చు, కానీ గడిచిపోయిన టైంని సంపాదించగలమా? ఎవరిమైనా కూడా ఇప్పుడు మన లైఫ్లో మనకు గడిచిపోయిన టైం అనేది తిరిగి వస్తుందా? ఒకవేళ డబ్బులు ఖర్చు అయితే దాన్ని మనం అడిషనల్గా ఏదన్నా కష్టపడి మనం సంపాదించుకోవచ్చు, అంతేగాని గడిచిపోయిన టైం అనేది తిరిగి రాదు కదా ఎవరికైనా కూడా. ఇప్పుడు మనం వెస్టేజ్లోనే ఉన్నాం అందరం కూడా, ఎందుకంటే వెస్టేజ్లో ఉండబట్టే ఈరోజు మనం ఈ జూమ్ మీటింగ్లో ఉన్నాం. మనం ఐడి వేసుకొని ఎన్ని రోజులైంది, ఎన్ని నెలలైంది, ఎన్ని సంవత్సరాలైంది, మనం ఏం చేసాము, ఎంత టీం బిల్డ్ చేసాము, ఎంత రిజల్ట్ తీసుకున్నాం అంటే మనకు గడిచిపోయిన టైం ఏమన్నా తిరిగి వస్తుందా? రాదు కదా. ఒకవేళ మన ప్రోడక్ట్స్ ఒకవేళ డబ్బులు ఖర్చు అయిన ప్రోడక్ట్స్ కొనుక్కుంటే మనం ఇంట్లోకే వాడుకుంటాం, అవేం వేస్ట్కి పడేయం కదా. అలా మనకు కావాల్సిన ప్రోడక్ట్లు తీసుకుంటా మనకున్న టైంలో మనం వెస్టేజింగ్ చేసుకుంటే హ్యాపీగా సక్సెస్ అవ్వచ్చు. అలా మనీకి ఇంపార్టెన్స్ ఇస్తూ ఆరోగ్యానికి కానీ టైంకి కానీ ఇంపార్టెన్స్ ఇవ్వని వాళ్ళు ఈరోజు ఫెయిల్యూర్ అవుతున్నారు.
నేను రిచ్ మైండ్ సెట్ ఉండే వాళ్ళు ఏ విధంగా ఆలోచిస్తారు, పీపుల్ ఇంపార్టెన్స్ గివ్ టు టైమ్ అండ్ సాక్రిఫైస్ మనీ. వాళ్ళు డబ్బులు ఖర్చు అయినా పర్లేదు, నా టైం అనేది వేస్ట్ అవ్వకూడదు అని రిచ్గా ఆలోచిస్తున్నారు. అంటే నేను చెప్పినట్లు వాళ్ళు మైండ్ సెట్ ఏ విధంగా ఉంటుంది, గడిచిపోయిన టైం అనేది తిరిగి రాదు, మన డబ్బులు ఖర్చు అయినా కూడా మనం తిరిగి సంపాదించుకోవచ్చు. అంతే కదండి. ఎవరిమైనా కూడా కష్టపడితే ఒకవేళ ఖర్చు అయిన రూపాయిని మళ్ళీ మనం ఏదో ఒక రూపంలో తెచ్చుకోవచ్చు. కానీ గడిచిపోయిన టైం అనేది మనకు తిరిగి వస్తుందా? టైం అనేది చాలా వాల్యుబుల్. సో ప్రతి ఒక్కరం కూడా ఇప్పటికైనా కూడా మనం టైం ఏమన్నా వేస్ట్ చేస్తుంటే ఆ టైంను మనం సేవ్ చేసుకొని మన బిజినెస్లో మనం ఇన్వెస్ట్మెంట్గా చేస్తే హ్యాపీగా మనం ఇన్కమ్ అనేది తీసుకోవచ్చు. అలా పూర్ మైండ్ సెట్ ఉండేవాళ్ళు ఒక 2-3 గంటలు ఏదైనా ఒకవేళ మనం ఏదైనా ప్లేస్కి ఒక హాఫ్ అన్ అవర్ నడిచి వెళ్ళాలన్నా కూడా హ్యాపీగా నడిచి వెళ్తారు. ఎందుకంటే హాఫ్ అన్ అవరే కదా, టైం వేస్ట్ అవుతుంది, అయితే డబ్బులు అయితే ఖర్చు అవ్వట్లేదు కదా అనుకుంటారు. కానీ రిచ్ మైండ్ సెట్ ఉండేవాళ్ళు హాఫ్ అన్ అవర్ అంటే 30 నిమిషాలు, ఆ 30 నిమిషాల టైం అనేది నేను సేవ్ చేసుకుంటే వేరే బిజినెస్లో నేను ఇన్వెస్ట్ చేసుకుంటే నాకు ఇన్కమ్ అనేది వస్తుంది కదా అని రిచ్గా ఆలోచిస్తారు. ఇప్పుడు మన బిజినెస్లో వాళ్ళైనా కూడా ఆ టైం అనేది మనం సేవ్ చేసుకొని ఎవరో ఒకరితో మాట్లాడడమో, ఏదో ఒక వీడియో చూడడమో, ఏదో ఒక రూపంలో మనం ఇన్వెస్ట్ చేస్తే మనకు నాలెడ్జ్ అనేది వస్తుంది, మన టీంకి యూజ్ అవుతుంది. ఇప్పటికైనా మనం ఎవరైనా పూర్ మైండ్ సెట్లో ఉంటే టైంకి ఇంపార్టెన్స్ ఇవ్వకుండా ఓన్లీ మనీకి ఇంపార్టెన్స్ ఇస్తుంటే, అలా ఆలోచన విధానం మనకుంటే మనం ఎప్పటికీ కూడా ఫెయిల్యూర్ అవుతుంటాం. ఇప్పటికైనా మన ఆలోచన మార్చుకొని మన గడిచిపోయిన టైం అనేది ఎప్పటికీ కూడా తిరిగి రాదు. మనం ఎన్ని నెలలు ఎన్ని సంవత్సరాలు వేస్టేజ్లో ఉన్నా మన ఆలోచన విధానం మారకపోతే మనం ఎప్పటికీ అలానే ఉంటాం. ఇప్పటికైనా మన మైండ్ సెట్ని మార్చుకొని మనకున్న టైంని సేవ్ చేసుకొని మనం వేస్టేజ్లో ఇన్వెస్ట్ చేయగలిగితే డెఫినెట్లీ ప్రతి ఒక్కరూ సక్సెస్ తీసుకోవచ్చు. 9th పాయింట్, పీపుల్ డిడెంట్ హ్యావ్ లెర్నింగ్ యాటిట్యూడ్ విత్ అదర్స్. అంటే ఎదుటి వాళ్ళు చెప్తున్నప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారు అని ఆలోచించి వాళ్ళు వినే అంత ఓపిక ఉండదన్నమాట. ఇప్పుడు ఎదుట వ్యక్తి ఏదైనా చెప్తున్నా, మన బిజినెస్ ప్లాన్ని మనం ఎవరికైనా చెప్తున్నా కూడా కొంతమంది చెప్పింది విని తెలుసుకొని ఇది మంచో చెడో ఒక డెసిషన్ తీసుకుంటే ఓకే. అలా కాకుండా మనం చెప్పడం స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇదంతా నాకు తెలుసు, మా ఫ్రెండ్ చెప్పింది, మా ఇంటి పక్కన వాళ్ళు చేస్తున్నారు, నాకు వద్దు అని చాలామంది చాలా రకాలుగా చెప్తుంటారు. అది ఎవరు? పూర్ మైండ్ సెట్ ఉండేవాళ్ళు. కానీ రిచ్ మైండ్ సెట్ ఉండేవాళ్ళు వాళ్ళు ఎంత బిజీలో ఉన్నప్పటికీ కూడా ఎవరైనా ఏదైనా వచ్చి చెప్పినప్పుడు సరే నాకు తెలియని కొత్త విషయం అయి ఉండొచ్చు కదా, సరే విని తెలుసుకుందాం, దాంట్లో నాకు ఏదన్నా యూజ్ అవుతుందేమో, నాకు ఏదైనా ఫ్యూచర్లో కానీ ప్రజెంట్ కానీ నాకున్న సిచ్యుయేషన్లో యూజ్ అవుతుందేమో అని ఆలోచించి ఎదుటి వాళ్ళు చెప్పేది విని దాంట్లో పాజిటివ్ని రిసీవ్ చేసుకుంటారు. అలా ఆలోచన విధానం ఉండేవాళ్ళు రిచ్ మైండ్ సెట్. ఇప్పుడు జనరల్గా మన బిజినెస్ ప్లాన్ని మనమే ఎవరికైనా చెప్తున్నాం అనుకోండి, మన దాంట్లో ఆరోగ్యం ఉంది ఫస్ట్. ఎందుకంటే ప్రోడక్ట్స్ చాలా మంచివి, అది వాడుకున్న వాళ్ళకే దాని ఆరోగ్యం తెలుస్తుంది, వినే వాళ్ళకి తెలుస్తుందా? ఇప్పుడు బాగున్నాయని నేను చెప్తా, ఎందుకంటే నేను వాడాను కాబట్టి. ఇప్పుడు నేను ఎవరికో కొత్త వాళ్ళకి బిజినెస్ ప్లాన్ చెప్తున్నా, ప్రోడక్ట్స్ బాగుంటాయండి, ఆరోగ్యం చాలా వాడుకుంటే కెమికల్ ఫ్రీ ఉంటుంది, న్యాచురల్ ఉంటుంది, ప్రతి ఒక్క ప్రోడక్ట్ నేను వాడుతున్నా అంటే నేను వాడుతున్నాను కాబట్టి నాకు తెలుసు. ఆమె నేను వాడేది లేనిది చూడదు, కనీసం నేను చెప్పేది కూడా అర్థం చేసుకునే ప్రయత్నం కూడా చేయదు. అంటే ఎగ్జాంపుల్గా చెప్తున్నా. మనం ఎవరికైనా ఎదుటి వాళ్ళ కొత్త వ్యక్తులకి మనం కలిసినప్పుడు ఎదుటి వాళ్ళ నుంచి ఆ ఆన్సర్స్ అనేవి డెఫినెట్లీ వస్తాయి. అలా ఆన్సర్స్ వచ్చాయంటే వాళ్ళ పూర్ మైండ్ సెట్. అలాంటి వాళ్ళతో మనం టైం వేస్ట్ అనేది చేసుకోకుండా మనం చెప్పేది ఎవరైతే విని దీంట్లో మంచి ఎంత ఉంది చెడు ఎంత ఉంది, వీళ్ళు చెప్పేది నిజమా కాదా, మనం నష్టపోయేది లేదు కదా, సరే విని దీని గురించి మనం యూట్యూబ్లో సెర్చ్ చేసుకోవడం కానీ ఏదో ఒక విధంగా మనకి యూట్యూబ్లో ఉంది, గూగుల్లో ఉంది, నెంబర్ ఆఫ్ ప్రోడక్ట్స్ గురించి కానీ బిజినెస్ గురించి కానీ హైయెస్ట్ ఇన్కమ్ కానీ కంపెనీ సర్టిఫికేట్ అవార్డ్స్ అని కానీ అన్నీ అలా ఆలోచించి వాళ్ళు చెప్పిన తర్వాత మనకి ఏమైనా డౌట్స్ ఉన్నా క్లారిఫై చేసుకొని ఆ విధంగా ముందుకెళ్తే డెఫినెట్లీ ప్రతి ఒక్కరు సక్సెస్ అవుతాం. అలా కాకుండా మనం చెప్పేది పట్టించుకోకుండా వాళ్ళు మధ్యలోనే ఏవేవో క్వశ్చన్స్ చేసి మన టైం అనేది వేస్ట్ చేస్తుంటారు. ఎందుకంటే వాళ్ళకి వినే మనస్తత్వం తక్కువ, మాట్లాడే విధానం ఎక్కువ. అలాంటి వాళ్ళు డెఫినెట్లీ ఎప్పటికి కూడా ఫెయిల్యూర్ అవుతుంటారు. అలా కాకుండా ఎదుటి వాళ్ళు చెప్పే దాంట్లో మనకి ఎంత మంచి ఉంది, మనకి ఎంత చెడు ఉంది అని ఆలోచించి మనకు పనికొచ్చిన మంచిని తీసుకొని చెడును వదిలేయచ్చు. ఆ విధంగా మన బిజినెస్ని మనం ఎవరికైనా పరిచయం చేయాలనుకున్నప్పుడు మన బిజినెస్లో అన్నీ మంచిగా ఉంది బిజినెస్, కానీ వాళ్ళు చెప్పి విని తెలుసుకున్నప్పుడు ఆ మంచి వాళ్ళకి అర్థమవుతుంది ఆలోచించినప్పుడు. అలా కాకుండా అసలు మైండ్కి తీసుకోకుండా ఇలాంటివి చెప్తుంటారు, చూస్తుంటారు, చేస్తుంటామంటే అది ఆ బిజినెస్ అనేది వాళ్ళకి మనం చెప్పడానికి మంచి వాళ్ళకి చేయడానికి పోయినా కూడా వాళ్ళకి రిసీవ్ చేసుకునే మనస్తత్వం లేదు. వాళ్ళు పూర్గా ఆలోచిస్తున్నారు కాబట్టి వాళ్ళు ఎప్పటికీ పూర్లోనే ఉంటారు. కానీ
మనం చెప్పింది అర్థం చేసుకొని ఇది మంచి ఎంత చెడు ఎంత దీని గురించి ఆలోచించి నిర్ణయం తీసుకుంటే మనతో పాటు కలిసి వాళ్ళు సక్సెస్ అవుతారు. ఈ విధంగా మన మైండ్ సెట్ అనేది పూర్లో ఉంటే ఎప్పటికీ కూడా మనం పూర్లోనే ఉంటాం. ఇప్పటికి మనం ఏమన్నా పూర్లో ఉన్నా కూడా మన మైండ్ సెట్ మనం చేంజ్ చేసుకోగలిగితే రిచ్లోకి మనం రావడం జరుగుతుంది. 10th పాయింట్, పీపుల్ కెనాట్ అగ్రీ ది ఫెయిల్యూర్స్ అండ్ పుష్ ఆన్ అదర్స్. ఇప్పుడు జనరల్గా ప్రతి ఒక్క టీంలో ఇప్పుడు మనం వెస్టేజ్లోనే ఉన్నాం, మనం ఫెయిల్యూర్ అవుతుంటాం ఒక్కొక్కసారి. ఇప్పుడు నా టీంలో ఫెయిల్యూర్ అయిందంటే, నా టీం ఫెయిల్యూర్ అయిందంటే నేను ఫెయిల్యూర్ అయినట్టే. ఎందుకంటే నేను సరిగ్గా వాళ్ళకి ప్రాపర్గా నాలెడ్జ్ ఇవ్వకపోవచ్చు, ప్లానింగ్ ఇవ్వకపోవచ్చు, సపోర్ట్ ఇవ్వకపోవచ్చు. ఈరోజు నేను ఫెయిల్ అయినానంటే, నేను ఫెయిల్ అయినా, నా టీంలో వాళ్ళు ఫెయిల్ అయినా అది నా ఫెయిల్యూర్గా నేను తీసుకోగలిగితే నేను రిచ్ మైండ్ సెట్లో ఉన్నట్టు. ఎందుకంటే నేను ఒక పైనుండి నడిపించే వ్యక్తిగా మనం ఉన్నప్పుడు మన టీంలో వాళ్ళకి ఏ విధంగా సపోర్ట్ కావాలన్నా మనం చేయగలగాలి. వాళ్ళకి అలా అడగకపోయినా కూడా మనం అడిగి తెలుసుకోవాల్సిన అవసరం మనకుంది. ఎందుకంటే వాళ్ళు మనల్ని నమ్మి మన టీంలోకి వచ్చారు. ఆ విధంగా ఇప్పుడు మనకి ఫెయిల్యూర్ వచ్చిందంటే పూర్ మైండ్ సెట్ ఉండే వాళ్ళు ఏ విధంగా ఆలోచిస్తారంటే, ఇప్పుడు నేనే ఫెయిల్ అయినా అంటే నేను ప్రతి నెల క్వాలిఫై అవ్వట్లేదు, క్వాలిఫై అవ్వకపోతే అది నా కింద ఉన్న వాళ్ళు చేయకపోవడం వల్ల నేను క్వాలిఫై అవ్వలేదు, నా కింద ఉన్న వాళ్ళు చేస్తుంటే నేను క్వాలిఫై అయ్యేదాన్ని అని కొంతమంది మైండ్ సెట్ ఆ విధంగా ఉంటుంది. ఆ విధంగా ఉండేవాళ్ళు ఎప్పటికీ ఫెయిల్యూర్ అవుతూనే ఉంటారు. ఎందుకంటే మనకి ఏదైనా కష్టం వచ్చినా, సుఖం వచ్చినా, ఆనందం వచ్చినా, బాధ వచ్చినా అది నా వల్ల అంటే దాంట్లో ఎంతైనా నాది ప్రియారిటీ లేనిది ఏది జరగదు కదా. ఇప్పుడు ఏదైనా మన ఫ్యామిలీలోనే ఏదైనా కొన్ని సిచ్యుయేషన్స్ వస్తాయి, కొన్ని పరిస్థితుల్లో ఆ మిస్టేక్ మన వల్ల జరిగినా కూడా దాన్ని పక్కన వాళ్ళ మీద తోసేయాలని చూస్తాం. ఎందుకంటే అక్కడ మనం మంచి అనిపించుకోవాలని. అలానే మన బిజినెస్లో కూడా మనకి ఫెయిల్యూర్ వచ్చినా, సక్సెస్ వచ్చినా దాన్ని మనం తీసుకోగలగాలి. సక్సెస్ వస్తే నాది, ఫెయిల్యూర్ వస్తే నా వల్ల కాదు, టీం వల్లే ఫెయిల్యూర్ అయింది. ఎందుకంటే టీం బిజినెస్ చేయలేదు, టీం సరిగ్గా వర్క్ చేయలేదు, టీంలో వాళ్ళు మీటింగ్కి రాలేదు, టీంలో వాళ్ళు ఏదో ఒకటి టీంలో వాళ్ళ మీద తోసేయడం అనేది ఒక సక్సెస్ పీపుల్, రిచ్ పీపుల్ మైండ్ సెట్ కాదు. అలా ఉండే వాళ్ళు ఎప్పటికీ ఫెయిల్యూర్ పీపుల్సే, ఫెయిల్యూర్ అవుతూనే ఉంటారు. ఏదైనా మంచైనా చెడైనా నా వల్లనే అని దాన్ని మన మైండ్కి తీసుకొని నెక్స్ట్ టైం అది రిపీట్ కాకుండా మనం దాన్ని సరి చేసుకొని ముందుకెళ్ళి డెఫినెట్లీ ప్రతి ఒక్కరిని సక్సెస్ అవ్వచ్చు. ఈరోజు అలా ఫెయిల్యూర్ని తీసుకున్న వ్యక్తులు దానికి ఆ ప్రాబ్లంకి సొల్యూషన్ ఆలోచించి ఎందుకు నా టీం ఆగిపోతుంది, ఎందుకు నా టీం స్లో అవుతుంది, ఈ ఫెయిల్యూర్ అనేది ఎక్కడ వస్తుంది అనేది దాన్ని కరెక్షన్ చేసుకొని ముందుకెళ్తే ప్రతి ఒక్కరు సక్సెస్ అవుతాం. ఈరోజు ఫర్ ఎగ్జాంపుల్ మనం జూమ్ మీటింగ్స్కే వస్తున్నాం. జూమ్ మీటింగ్స్కి రెగ్యులర్గా 15 to 17 మెంబర్స్ రెగ్యులర్గా వస్తున్నారు. ఎలా వస్తున్నారు? మనం ఫాలోఅప్ చేసి దీని ఇంపార్టెన్స్ చెప్పి దీని ప్రయారిటీ చెప్తేనే వస్తున్నారు. వాళ్ళకి దీని గురించి తెలుసా? తెలీదు. అలా ఏదైనా కూడా మనం చెప్పి చేయించుకోవాలి, తెలియజెప్పాలి. కానీ వాళ్ళ మీద తోసేసి వాళ్ళు జాయిన్ అవ్వట్లేదు, వాళ్ళు చేయట్లేదు, అలా మనం టీం వాళ్ళ మీద కాదు, ఆ ఫెయిల్యూర్ అనేది మన మీదే తీసుకొని దాన్ని ఏ విధంగా కరెక్షన్ చేసుకోవాలి, నా టీం సక్సెస్ అవ్వాలంటే నేను ఏ విధంగా వర్క్ చేయాలి, నా టీంకి నేను ఏ విధంగా సపోర్ట్ చేసుకోవాలి అనే ఆలోచన విధానం ఉండి మనం ముందుకెళ్తే ప్రతి ఒక్కరు కూడా సక్సెస్ అవ్వచ్చు. ఈరోజు సక్సెస్ అయిన పీపుల్ ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ మైండ్ సెట్ అనేది మార్చుకొని వాళ్ళు రిచ్గా ఆలోచించే వాళ్ళైతే ఓకే. ఎందుకంటే మనం ఆల్రెడీ రిచ్లోనే ఉన్నాం, నేను ఇంకా రిచ్ అవ్వాలనుకొని అదే మైండ్ సెట్లో ఇంకా ప్లానింగ్ తోటి వెళ్తే డెఫినెట్లీ ప్రతి ఒక్కరం రిచ్ అవుతాం. లేదంటే ఈరోజు ఈ 10 పాయింట్స్లో ఈ పూర్ వర్సెస్ రిచ్ మైండ్ సెట్ క్లాస్లో మనం 10 పాయింట్ల గురించి డిస్కషన్ చేయడం జరిగింది. వాటిల్లో అన్ని మిస్టేక్స్ అందరి దగ్గర ఉంటాయని కాదు, ఒక్కొక్కరికి తెలియకుండా ఒక్కొక్క పాయింట్ అనేది ఎవరో ఒకరికి టచ్ అయ్యి ఉండొచ్చు. అది నాకైనా, మన టీంలో ఎవరికైనా, పక్క వాళ్ళకైనా మనలో ఉండే మిస్టేక్ మనకే తెలుసు. కాబట్టి దాన్ని కరెక్షన్ చేసుకొని ఇప్పటికైనా మన ఆలోచన విధానం మార్చుకొని మనం రిచ్లోకి రాగలిగితే, పూర్లో నుంచి రిచ్లోకి అంటే మన మైండ్ సెట్ ఫస్ట్, మన ఆలోచన విధానం. ఇప్పుడు జనరల్గా మన బిజినెస్ని మనం అందరికీ పరిచయం చేస్తాం, అందరూ బిజినెస్ చేయట్లా. ఎందుకంటే వాళ్ళకి బిజినెస్ అర్థం కాకపోవచ్చు దేనికో దానివల్ల. అలాంటి వాళ్ళకు కూడా మన బిజినెస్ని ఈరోజు మనం తెలియజెప్పి ముందుకు తీసుకొని రాగలిగితే అలాంటి వాళ్ళు అర్థం చేసుకొని ముందుకు వస్తారు. అది మన మిస్టేక్ కూడా ఉంటుంది, వాళ్ళు ముందుకు రాలేదంటే. ఈ విధంగా మన మైండ్ సెట్ని మనం చేంజ్ చేసుకొని మన టీంలో ఉండే వాళ్ళ మైండ్ సెట్ని చేంజ్ చేసి ప్రతి ఒక్కరిని సక్సెస్ తీసుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఈరోజు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు.